మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గారికి అరుదైనటువంటి గౌరవం దక్కింది. ఈరోజు హైదరాబాదులోని లకడీ కప్పుల వద్ద ఆయన విగ్రహాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారుల చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా, అదేవిధంగా బాపట్ల దగ్గర వేమూరు అనేటువంటి ఒక ప్రాంతంలో కొణిజేటి రోసయ్య గారు జన్మించారు. ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదిగారు, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, అదేవిధంగా ఎమ్మెల్సీగా పనిచేశారు, అదేవిధంగా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. దాదాపు అసెంబ్లీలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నాయకుడిగా, ఆర్థిక శాఖ మంత్రిగా కొణిజేటి రోసయ్య గారు ఒక చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. అయితే ఎంపీగా కూడా పనిచేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 3 నెలల తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా మరి కొణిజేటి రోసయ్య గారికి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి అవకాశం దక్కింది. సాక్షాత్తు ఆనాడు మరి సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి మరి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మొదట కొణిజేటి రోసయ్య గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగారు. దాదాపు 1 సంవత్సరం 3 నెలల పాటు కొణిజేటి రోసయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన వివిధ శాఖల్లో మంత్రిగా వ్యవహరించారు, ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోసయ్య గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అరుదైనటువంటి గౌరవాన్ని ఆయనకి ఇచ్చిందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాలు వేరైన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నాయకుడి యొక్క విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ఏర్పాటు చేయటమే కాకుండా మరి కొణిజేటి రోసయ్య గారి పుట్టినరోజుని మరి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ మరి జరుపుకోనుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొణిజేటి రోసయ్య గారి యొక్క జన్మదినాన్ని ఇక నుంచి అధికారికంగా జరపనుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కొణిజేటి రోసయ్య గారు వివాద రహితుడని చెప్పుకోవాలి. ఆయన అనేక సందర్భాల్లో కూడా ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా మాట్లాడేటువంటి నాయకుడిగా కొణిజేటి రోసయ్య గారికి పేరుంది. అయితే ఎలాంటి అవినీతి మరకలు అంటని నాయకుడిగా కూడా ఆయనకు పేరుంది. 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేతగా ఇప్పటికీ కూడా ఆయనకి ఒక రికార్డు అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆర్థిక శాఖ మంత్రిగా. అలాంటి కొణిజేటి రోసయ్య గారు మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితుడు. రాజశేఖర రెడ్డి గారితో కలిసి కొణిజేటి రోసయ్య గారు ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో మరి ఆయన భాగస్వామిగా పాల్పంచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే 1967 ప్రాంతంలో రాజకీయ అరంగేట్రం చేసినటువంటి కొణిజేటి రోసయ్య గారికి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత 2009లో ఆయనకి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఆయనకైతే దక్కింది. దాదాపు 1 సంవత్సరం 3 నెలల పాటు కొణిజేటి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అప్పగించింది. అయితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు ఏదైతే ఉందో ఆ వర్గపోరు వల్ల కొణిజేటి రోసయ్య గారు ఎమడలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత 1 సంవత్సరం 3 నెలల పాటు పనిచేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా అనేకమైనటువంటి సంస్కరణలు కూడా ఆయన తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. పాలనపై తన ముద్ర కూడా వేసుకున్నారు. అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గపోరుని ఆధారంగా చేసుకొని రెడ్డి సామాజిక వర్గానికి అవకాశాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మరి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అంటే మంత్రి కాకుండా ముఖ్యమంత్రిగా ఒకేసారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పారు. అప్పటి వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్పీకర్గా ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. డిప్యూటీ స్పీకర్గా నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు. ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో నాదెళ్ల మనోహర్ గారు డిప్యూటీ స్పీకర్ నుంచి స్పీకర్గా ఆయన ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. సో కొణిజేటి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చాలా యాక్టివ్గా అయితే ఆయనైతే కొనసాగారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యంతో 2021 సంవత్సరంలో అనారోగ్యంతో కొణిజేటి రోసయ్య గారు కన్నుమూశారు. సో మొత్తానికి కనుక చూస్తే కొణిజేటి రోసయ్య గారికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అరుదైనటువంటి గౌరవాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడికి తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి, ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి కొణిజేటి రోసయ్య గారి జన్మదినాన్ని అధికారికంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి ఒక అరుదైనటువంటి గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా అలాంటి గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏ నాయకుడికి కూడా ఇవ్వలేదు. సాక్షాత్తు చెప్పాలి అంటే మరి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వారు, కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద హోదాల్లో పనిచేసినటువంటి వారు, ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వారికి కూడా
కొణిజేటి రోసయ్య గారికి ఇచ్చినటువంటి ఒక గౌరవాన్ని ప్రాధాన్యత అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ వేదికగా ఆయన విగ్రహావిష్కరణ జరగటం ఏదైతే ఉందో ఆయన అభిమానులను అయితే కాస్త సాటిస్ఫై చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కొణిజేటి రోసయ్య గారి చాలా వివాదరహితుడిగా, ఒక సౌమ్యుడిగా పేరున్నటువంటి నాయకుడు. ఎప్పుడు కూడా వివాదాలకు వెళ్ళిన పరిస్థితి లేదు, ఎక్కడా కూడా ఆయన ఎవరి మీద కూడా దౌర్జన్యం చేసిన పరిస్థితి లేదు. ఎంతోమందికి రాజకీయంగా ఒక లిఫ్ట్ ఇచ్చినటువంటి నాయకుడు కొణిజేటి రోసయ్య గారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో కాబట్టి అలాంటి ఒక పెద్ద ఆయనకి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక అరుదైనటువంటి గౌరవాన్ని కల్పించడం ఏదైతే ఉందో, నిజంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకుల పట్ల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు ఉన్నటువంటి ఒక గౌరవం, అభిమానము, ఆప్యాయత, కమిట్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో ఇక నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం కొణిజేటి రోసయ్య గారి యొక్క పుట్టినరోజుని అధికారికంగా జరపనుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు.